మంది సొమ్ము ఇంకెక్కడ తాగుతావు? లేవత్తరా గిన్నె తిట్టిన లేతలేవు. నల్ల మొక్క టైం అయిందా? తయారైతున్నావు? టైం అయిందా? తయారైతున్నావు? ఎట్లా ఉన్నా చూడు డార్లింగా వీడికి ఏం తక్కువ లేదు. ఎట్ట పడైనా ఏంది నీ లొల్లి అంటానవా? నీ ముఖానికి ఇస్త్రీ బట్టలు కావాలా? పెండ్లం ఇంట్లో ఉంది. పెండ్లం చీర జాకెట్ నగలను సోయలేదు కానీ ఊరి మీద పడి తాగట్టావు. ఇంకెన్ని రోజులు అవుతావు మంది సొమ్ము? ఈ నల్లమో దెబ్బ. అరే ఏందని వెళ్ళి రాత్రికి మా దోస్తులు కలిస్తే ఇంత రాత్రి రాత్రి పని పోయేస్తా. పని అనుకుంటా తాయిరా. ఇంకెన్ని రోజులు తాగేస్తావో? అయ్యో బియ్యం అయిపోయినట్టున్నాయి కదా. ఏమండి ఆగండి. ఏంటిదే లేదా బాగా మధ్యలో పిలుస్తున్నావు? ఇంట్లో బియ్యం లేవు. సరే బియ్యం తెస్తా, చికెన్ తెస్తా. ఇలా నా మామూలుగా రా దగ్గర వీడికి ఏం తక్కువ లేదు కానీ ఫస్ట్ తీసుకురా. మామూలుగా మామూలు. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद. ఏం చేస్తున్నావు? ఏమైంది నల్ల మొక్క పొడ? పట్ట పట్టిగా తాగొచ్చినావా? తాగొస్తుందే మరి. తాగొస్తుంది గడియారమే చేతుకు పోయింది. ఆడ పెట్టి వచ్చిన పెట్టి వచ్చిన అంటే ఇంట్లో వస్తువులు నమ్మి పోని అన్ని పెట్టి వచ్చిన. నేను బియ్యం చెప్పిన తెచ్చినావా? తెచ్చినా. ఏవి ఏడ పెట్టుకున్నావు నువ్వు? నాకేం తెలుసు? నేనేడ పెట్టినా? వాచ్ ఏమైంది నాదంటే నువ్వు ఎడబెట్టినావు. గుంజుకున్నావా? వాచ్ అయిపోయినప్పుడు వాచ్ ఉంది కదా నీకు ఇస్తగానే నీకే ఇచ్చిన. నీ నా దగ్గర ఉందా? చూడు ఉందా? చూడు పోతావా? ఉంటుంటా పోదా ఏమే పెద్ద ఎక్కువేస్తున్నా నువ్వు. చంపుతా అనుకుంటున్నా. నువ్వెంత నన్ను కొట్టేది? తాగుతాడా? తాగొచ్చింది కాక ఇంకా నాటు కొట్టవా? ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు వీడు మొక్క సుక్కలు చూపిస్తాను నాకు. నల్ల మొక్క కూడా మా అమ్మ అప్పుడు ఇప్పుడు సాటికి ఇస్తే ఇంట్లో సంవత్సరం ఎలా ఇస్తానా? నీకేం ఏర్పడుతుందిరా? పోవుడు తాగొచ్చుడు. అట్లుంటే నన్ను ప్రేమించేందుకు పెళ్లి చేసుకున్నావురా? నా బతికేది నీ బతికేదాన్ని కదా. ఓ పిల్ల లేకపోయే చెల్ల లేకపోయే ఏందా ఊక వస్తున్నావు? మౌనిక ఇలా పొద్దులు పట్టబడి తాగొచ్చినావు కదా. లేవు నడు. ఏడికి రూమ్ లో అనుకోలేదు. నేను అనుకో ఈయన మీ దగ్గర అనుకుంటా. లేవు నడు. నేను పోను. నేను ఈయన అనుకుంటా. నేనే పోతుంది. నువ్వే అనుకో. లేదు మన ఇద్దరు ఈయన అనుకుంటాం. లేకపోతే సరే మళ్ళీ ఇంకోసారి తాగాలి. అద్దు నడు. తాగను. నువ్వు తాగినప్పుడు ఈ మంచం మీదకి లేకపోతే లేదు నడు. నడు. పెళ్ళవాన్ దగ్గరకు వస్తాను ఇంకా తాగచ్చింది కాక గప్పు వాసన వస్తుంది తాగి.
మొన్న ఇస్త్రీ బట్టలు వేసుకున్నావు కదా, ఇవ్వలేదు పాత బట్టలు వేసుకొని పోతాను. ఎటు పోతాను? అరే ఏమైతుంది ఇక వాడు పైసలు ఇస్తా, అన్ని సరుకులను తీసుకురా, రాత్రికి వస్తా. రాత్రి దగ్గర రానియాలి కదా నన్ను. రాత్రి చూసుకో ఎట్లేస్తా, మాంసం ఇవ్వాలా చూసుకో ఎట్లుంటుందో. రాత్రి ఇంటికి వచ్చే వరకు మంచం పెరుగుతుందో లేకపోతే చూసుకుంటాం కదా. రాత్రి వచ్చావు అన్ని ఏర్పాటు చేసినా వండి పెట్టు నాకు. ఈ సోమరికే తక్కువ తొందరగా ఆడపోతారు ఇంటికి, తాగకుండా తిరగవు. నరులా ఎవరు మీరు? భుజంగరాలేడా? లేడు, బయటికి నేను ఫైనాన్స్ అన్నామా, రోడ్డు మీద నన్ను ఎవరైనా అడతారు, గుర్తుపడతారు. నా పేరు యాదగిరి. నిన్న పైసలు అడకపోయాడు, 5,000 రూపాయలు ఫైనాన్స్ అడకపోయాడు. వారం వారం ఇస్తా అన్నాడు. ఇంతవరకు లేదు, ఏం లేదు, పత్తకి లేదు, ఫోన్ లేదు, ఏం లేదు. ఎక్కడ పోయినా అడిగినా. నిన్న పోతే ఆడు బాగా తాగి పడుకున్నాడ, నాకు తెలియదు. ఇక ఇంటికి వచ్చాను డైరెక్ట్. మారానైతే లేడు, బయటకేండు. ఏడ తాగుకుంటే ఏడవన్నాడు. పోయి పోయిగా తాగోతానికే ఇచ్చినావు పైసలు. ఏమో నాకేమో అప్పుడు మంచిగా ఉండే. నేను పోయినసారి కూడా మంచిగా ఉండే, కావచ్చేమో ఇతడేమో అని చెప్పి నాకు 10 రూపాయలు వస్తాయని ఆశతో నేను ఇచ్చిన. అని ఇచ్చినప్పుడు తీసుకోవద్దు, లేడు మరి. గట్లా మాట్లాడితే ఏమన్నాడు చెప్పు. నేను మళ్ళీ వచ్చాక నేను అడుగుతా. నేను ఊకొని నేను మళ్ళీ సాయంత్రం వస్తా, పొద్దున వస్తా, సాయంత్రం వస్తా. ఆయన కనబడితే మాత్రం బాగుంటుంది. ఇంటికి వచ్చానని చెప్పింది, సరేనా? అసలు నువ్వు ఎవరిని అడిగిచ్చినావు పైసలు? నా దగ్గరికి వచ్చి అడుగుతాను. ఆయన వచ్చినప్పుడు అడుకో. తాగోతలే భలే అప్పులు ఇస్తారు, బుద్ధి లేకపోతే సరే. ఏమైంది కూర్చునేది కానీ? యాదగిరి ఫైనాన్స్ ఆయన వచ్చింది ఇంటికి. ఆయన దగ్గర 5,000 తెచ్చుకున్నావట కదా, ఇంటికి వచ్చిపోయిండు. ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ పోయిండు. అవునా? వచ్చిన ఆడే యాదగిరి. నీకు అవసరమా అప్పులు తెచ్చుకొని తాగుడు? కాలు రెక్కలు మంచిగా ఉన్నాయి కదా, కట్టం చేసుకొని తాగరాదా? ఇంటికి వచ్చి ఎట్లా పడితే అట్లా తిట్టిపోయిండు. ఛీ, నేను మొన్న 5,000 తీసుకొస్తే ఆ వాచి తీసుకొచ్చుకున్నా, మీతో ఖర్చు అయినాయి. నీకు ఇస్తే కదా పైసలన్నీ. మాట్లాడుతుంది ఇస్తా. ఆయనకేమన్నా తీసుకున్నావు, అటే పోయినావు, ఇస్తా తీసాడు. చూసినావా నువ్వు చేసిన అప్పులకు ఇంటి మీదకి వచ్చి ఇచ్చేది మానం తీయబట్టి. ఆఖరికత్తి నన్ను కూడా అమ్ముకునేటట్టే ఉన్నావు కదా నీ తావుడి కిందికి. సేటు, ఇప్పుడైతే మా దగ్గర పైసలు లేవు. మీ పైసలు నేను కట్టే బాధ్యత నాది, సరేనా? సరే, అయింది ఏదో అయింది. నేను మిత్తికి తీసుకుంటా, అసలు పుణ్యానికి. ఇక నీ ముఖం అయితే చూడా. నేను నీ గురించి మొత్తం తెలుసుకున్నా. మా రోడ్డు మీద పోతే ఈయన ఎవరు పుట్టుబడి. నేను ఒకప్పుడు మంచిగా ఉండే కానీ కావచ్చు కదా, నాకు 10 రూపాయలు వస్తాయి అనుకున్నా. ఇక నీకు ఇంక కావాలంటే ఎప్పుడు ఇస్తా. మళ్ళీ నువ్వు ఎప్పుడు ఇస్తావో చెప్పు, నేను ఆ టైంకి వస్తా, సరేనా? ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదు, ఇంట్లో బియ్యం కూడా అయిపోయినాయి. ఈ తాగోతు పడుకో తీసుకురా అంటే ఒక్కడు కూడా ఏమి తీసుకొస్తాడు. ఏమైనా తాగుడికి పెట్టుకుంటాడు. ఒక 3,000 ఉంటాయి, అవి ఇవి కలిపి మొత్తం మీకు అప్ప చెప్తా. నీ మేన మొక్క చదువుకున్నా, ఇక నీ మొక్క ఉన్న చూసి ఇస్తా. ఇక నువ్వు మళ్ళీ ఎప్పుడు ఇస్తావేమో, నేను ఇంటికే వస్తాను. నేను ఈయన అయితే అడగా, ఈయన అడగా, రోడ్డు మీద కలవడు, అది కాదు. ఎవరైతే అయిపోతుంది ఆ సైడు. నేను ఇచ్చిన ఒకటే, మా వారి ఇచ్చిన ఒకటే. నువ్వు మాట్లాడు. ఇంకొక 4 రోజుల తర్వాత వస్తా. ఇక సరేనా? సరే సేటు, మంచి సైడు. నీతో ఏం అవసరం లేదు. ఈయనకి ఇయ్యకమ్మా, ఖరాబ్ చేస్తారు. ఎవరైతే రాదు నాడు ఇట్లా నాడు మంచిగా వేసావు కనుక ఏం కానీ. ఇట్లా వచ్చినావా సేటు? మీరేంది మా ఇంట్లో? నువ్వు ఈ షాక్ అయినావు కదా. అది అది అని దోపేసి నువ్వు ఇందాక మనకి ఎట్లా ఇందాక వస్తుంటాడే, ఇవన్నీ ఇట్లా నువ్వు ఎత్తున్నా కదా, నువ్వు వెళ్ళిపో. నువ్వు కింద అడగ. నువ్వు నార్మల్ నూకెత్తాడు. ఇక నువ్వు ఇట్లా తర్వాత పట్టకుంటావు కదా, ఇట్లా ఇట్లా దొబ్బేసి నువ్వు కొద్ది చేతులు విసినట్టు భయపడ్డాడు. వెయిట్ మొత్తం నా కొత్త కాదు. ఆడదాన్ని నేనేం చెప్తూ బాచి మళ్ళీ అంటే